Hi, hello and welcome to Math Fair. In this video, we are going to discuss about similar triangles chapter. So I think you are very eagerly waiting about this chapter, right? So let us see the similar triangles. So now I am here to make you the similar triangle as a simple triangles. So ఈ similar triangle chapter ని సింపుల్ గా నేర్చుకుందాం. ఫస్ట్ మనకి ఈ చాప్టర్ ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ టాపిక్స్ రిడ్యూస్ అయ్యాయి అది చూద్దాం. సో మెయిన్ గా ఇందులో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కంపల్సరీ మనకి సిమిలారిటీ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఇస్ మీన్ సిమిలారిటీ? ఇఫ్ ద ఇన్ టూ ఫిగర్స్ ఇఫ్ దే హ్యావ్ సేమ్ షేప్ వి కెన్ కాల్ దెమ్ యాజ్ సిమిలర్ ఫిగర్స్. షేప్స్ ఏమంటే వాటిని సిమిలర్ ఫిగర్స్ అంట. బట్ ఓన్లీ షేప్స్ ఏమంటే సరిపోదు, దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ BPT, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థేల్స్ థియరం. బేసిక్ ప్రపోర్షనల్ థియరం వెరీ 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 ఇంపార్టెంట్. చాలా క్వశ్చన్స్, డామ్ షూర్ క్వశ్చన్స్ వస్తాయి ఈ టాపిక్ పైన. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ థేల్స్ థియరం అండ్ ఇట్స్ కన్వర్స్. బేసిక్ ప్రపోర్షనల్ థియరం అండ్ వాట్ ఈస్ ద రివర్స్ ఆఫ్ దిస్, అది కూడా థియరమే. అది నెక్స్ట్ క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్. సో మనం సిమిలర్ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్తాం by using what criteria? Angle, 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 side angle, side, side angle, side. ఏ క్రైటీరియా, ఈ క్రైటీరియాస్ బట్టే మనం ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్తాం. సో ఇవి కూడా మనం నేర్చుకుందాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్. సో దిస్ ఇయర్ దిస్ టాపిక్ ఈస్ రెడ్యూస్. సో నో నీడ్ టు లుక్ ఇట్ ఆన్ దిస్, బట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఈజీ. ఈ క్వశ్చన్స్ వస్తే మనకి ఈజీగా చేసే ఛాన్స్ ఉండేది, బట్ బ్యాడ్ లక్, ఆ క్వశ్చన్స్ ఆ టాపిక్ రెడ్యూస్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ లాస్ట్ పైథాగరస్ థియరం అండ్ బౌద్ధయాన్ థియరం. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. తెలుసు కదా పైథాగరస్ థియరం ఎంత ఇంపార్టెంట్. ఆర్ పైథాగరస్ థియరం ఆల్సో కాల్డ్ as బౌద్ధయాన్ థియరం. బౌద్ధయాన్ థియరం కూడా అనొచ్చు పైథాగరస్ థియరం ని. అండ్ ఆల్సో ఇట్స్ కన్వర్స్ అండ్ రివర్స్. సో మెయిన్ గా ఈ టాపిక్స్ మనం ఇందులో ఈ BPT థియరం, పైథాగరస్ థియరం ఇవి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. వాటిపైన మెయిన్ చాలా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఈచ్ టాపిక్ ని క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ we need to know the difference between the similar and the congruent. Similar and congruent. So similar and ఇందాక ఏమనుకున్నాం, if they have same shape we can call them as a similar figures, right? So now here I am taking any one shape. So మన చాప్టర్ మొత్తం ట్రయాంగిల్స్ కాబట్టి ట్రయాంగిల్ తీసుకుంటున్నా. నాట్ ఓన్లీ ట్రయాంగిల్స్, you can take any other shape. సో ఇక్కడ ట్రయాంగిల్ తీసుకుంటున్నా, right? So it is triangle ABC and it is triangle PQR. So here ABC is a triangle and PQR is also triangle. Both are same shapes, right? So we can call triangle ABC and PQR similar figures. We can denote it as triangle ABC similar to triangle PQR. So this is the symbol for similarity, right? So triangle ABC similar to triangle PQR. So when coming to the similarity, there is no condition for the size of the shape. So here ABC is bigger than PQR, right? So size is the పెద్దగా ఉన్న చిన్నగా ఉన్న మనకు ఏ ప్రాబ్లం లేదు. If the both are same shape, you can call them as a similar figure, right? Next, when coming to congruent, congruent means the size and the shape should be same. Shapes same ఉండాలి, size కూడా same ఉండాలి. For example, here I am taking a triangle, same triangle PQR, triangle ABC, and one more triangle PQR. So if AB equal to PQ, BC equal to QR, AC equal to PR. ఈ లైన్స్ ఏంటంటే ఈక్వల్ చూపిస్తున్నాయి. ఇక్కడ AB, PQ they are equal here. Same length. AB equal to PQ. Next BC equal to QR, BC equal to QR, and AC equal to PR. AC equal to PR. So first, before now tell me, is triangle ABC and triangle PQR are similar figures? Yes, they are absolutely similar figures because both are triangles. Now when coming to congruent, the size of the shape should be same. అంటే ఇక్కడ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్, ఈ ట్రయాంగిల్ లో ఉన్న సైడ్స్ ఈ ట్రయాంగిల్ సైడ్స్ అనేది సేమ్ ఉండాలి, ఈక్వల్ ఉండాలి, అప్పుడే కాంగ్రుయెంట్ అని చెప్పొచ్చు. సో హియర్ AB ఈక్వల్ టు PQ, BC ఈక్వల్ టు QR, AC ఈక్వల్ టు PR. మనం ఎలా చెప్తున్నాం అంటే ఈ లైన్స్ మనకి ఇక్కడ ఈక్వల్ అన్నట్టు. AB PQ, BC QR, AC PR. So the corresponding
sides on the in the both triangles are equal, right? So we can call these two triangles as a congruent. So here triangle ABC congruent to triangle PQR. Clear? So similar ante ఏంటి, only shape should be same. Congruent అంటే shape and the size should be same. ఎలా చెప్పాలంటే మనకు కరస్పాండింగ్ పార్ట్స్ కంపేర్ చేయాలి. ఏ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, ఏ యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి 3 సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్ గా యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. దిస్ ఇస్ అబౌట్ సిమిలారిటీ and the congruency of the shape. So here we use a triangles, right? So similarity of triangle and congruent of triangle. Here we need to remember one key point. అదేంటంటే so here ABC PQR are similar. Here also ABC PQR similar. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే all the congruent triangles are similar. సో ఇవి కాంగ్రెంట్ అండ్ ఇవి సిమిలర్ కూడా. బట్ ఆల్ ద సిమిలర్ ఫిగర్స్ ఆర్ నాట్ కాంగ్రెంట్. క్లియర్ ఏం చెప్పొచ్చు అంటే ఆల్ ద కాంగ్రెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ బట్ ఆల్ ద సిమిలర్ ఫిగర్స్ ఆర్ నాట్ కాంగ్రెంట్. ఇక్కడ అదే ప్రూవ్ అవుతుంది కదా, ఇది సిమిలర్ బట్ కాంగ్రెంట్ అవ్వట్లేదు. ఇవి కాంగ్రెంట్ అండ్ సిమిలర్ కూడా అవుతున్నాయి. సో ఆల్ ద కాంగ్రెంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ బట్ ఆల్ ద సిమిలర్ ఫిగర్స్ ఆర్ నాట్ కాంగ్రెంట్. కంపల్సరీ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. Now let us see the basic proportionality theorem, or it is also called as Thales theorem. ఈ థియరం ఏంటంటే if a line drawn parallel to one side of a triangle to intersect the other two sides in distinct points, then the other two sides are divided in the same ratio. మనం సింపుల్ గా తీసుకుందాం. దీన్ని ఏంటంటే ఇక్కడ ఏముంది, if a line drawn parallel to one side of a triangle అంటే ట్రయాంగిల్ లో ఒక సైడ్ కి ప్యారలల్ అని డ్రా చేసాం. ఫస్ట్ లెట్ us take a triangle. I am drawing a triangle ABC. Triangle ABC. నెక్స్ట్ ఏమంటున్నాడు, if a line drawn parallel to one side of a triangle. నేను BC కి ప్యారలల్ డ్రా చేస్తున్నా. సో here is a line which is parallel to BC. సో దీనికి నేమ్ ఇద్దాం PQ ఇస్తున్నా. ఓకే, సో here PQ parallel to BC to one side of the triangle to intersect the other two sides in the distinct point. So this parallel line intersecting AB, AC on two distinct points. Those are P and Q. Then the other two sides are divided in the same ratio. ఇట్లా ఒక లైన్ కి ఆపోజిట్ గా ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఏమవుతుందట, ఆ ప్యారలల్ లైన్ అనేది రిమైనింగ్ టూ సైడ్స్ ని ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు అంటే రేషియో ఆఫ్ AP బై PB is equal to AQ by QC. So this is the basic proportionality theorem. ఏంటంటే సింపుల్, if a line drawn parallel to one side in a triangle, then that line divides the remaining two sides. Then the line divides the remaining two sides in the same ratio. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఏమొస్తుంది, AP by PB equal to AQ by QC. దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ AP PB అనేది ఈక్వల్ లెంత్ అన్నట్టు కాదు. APPB ఎంత లెంత్ అని ఉండొచ్చు, ఇక్కడ AQQC ఎంత లెంత్ ఉండొచ్చు, బట్ రేషియో అనేది కంపల్సరీ ఈక్వల్ వస్తుంది. దట్ ఈస్ అబౌట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఇప్పుడు కన్వర్స్ ఆఫ్ BPT, కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఏంటో చూద్దాం. ఇక్కడ వెరీ సింపుల్. ఇక్కడ ఏముంది మనకి, ఇఫ్ ఎ లైన్ డ్రాన్ ప్యారలల్ టు ద వన్ సైడ్ ఇన్ ద ట్రయాంగిల్ దెన్ ఇట్ డివైడ్స్ ద రిమైనింగ్ టూ సైడ్ ఇన్ ద సేమ్ రేషియో. ఇదేంటి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. కన్వర్స్ అంటే రివర్స్ ఏమొస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ లైన్, ఏదైనా ఒక లైన్ ఉంది, ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ the two sides in the same ratio, if a line divides the two sides in the same ratio, then that line is automatically parallel to the third side. So if a line draw చేస్తే అది ఈక్వల్ రేషియోలో డివైడ్ చేస్తే ఆ లైన్ అనేది BC కి ఆపోజిట్ సైడ్ కి ప్యారలల్ వస్తుంది. ఇది BPT, అది కన్వర్స్. సో ఇక్కడ BPT లో ఏముందంటే ఫస్ట్ మనకు we need to take PQ parallel to BC, ఇది BPT వస్తుంది. మనకి ఇక్కడ కన్వర్స్ ఏంటి, రివర్స్ ఏంటంటే ఫస్ట్ రేషియోని సేమ్ అని చెప్తున్నాడు. అంటే ఇఫ్ AP బై PB ఈక్వల్ టు AQ బై QC ఇలా ఉంటే, సో PQ ప్యారలల్ టు BC, ఇది కన్వర్స్. ఇక్కడ మీరు ఈ BPT ఏంటి, కన్వర్స్ ఏంటి అని ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనకు ఒక BPT గుర్తుంటే చాలు, ఈ కాన్సెప్ట్ గుర్తుంటే చాలు.
a line drawn parallel to one side, then that line divides the remaining two sides in the same ratio. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు మాక్సిమం ఈ క్వశ్చన్ వస్తుంది. ఈ టాపిక్ పైన ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ ఈస్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి అంటే ఎవరైనా మనమే డ్రా చేసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, సో దీనికి నేమ్ ఇద్దాం ఏబిసి. DE parallel to BC. So BE की parallel को line draw చేద్దాం. That is DE. Here DE parallel to BC and AD equal to 1.5 centimeters. So AD is 1.5 centimeters. DB is 3 centimeters. AE 1 centimeters. Find EC. EC value ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో మీకు ఇది చూడగానే మైండ్ లో స్ట్రైక్ అవ్వాలి. BPT, basic proportionality theorem. So by the basic proportionality theorem, what we can write for this triangle? AD by DB equal to AE by EC, right? అంతే కదా. సో ఏమొస్తుంది ఇక్కడ? AD by DB equal to AE by EC. So by using the basic proportionality theorem. So ఇప్పుడు ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి EC వస్తుంది. So what is AD value? AD is 1.5 centimeters. సెంటీమీటర్స్ స్కిప్ చేసేద్దాం, లాస్ట్ రాసేద్దాం. అండ్ DB is 3 centimeters. 3 equal to AE. AE is 1 by EC. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లా క్రాస్ మల్టిప్లై చేయాలి మనం. ఇప్పుడు ఏమొస్తుంది? EC ఇంటూ 1.5 అంటే ఇట్లా రాద్దాం. EC ఇంటూ 1.5 ఈక్వల్ టు 3 ఇంటూ 1. 3 1s 3. మళ్ళీ 1.5 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తుంది అంటే EC ఈక్వల్ టు 3 by 1.5. సో ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? ఇక్కడ డెసిమల్ పాయింట్ ఉంది కదా, 1 digit బిఫోర్ పాయింట్, ఈ పాయింట్ కట్ చేస్తే ఇక్కడ 1 0 తీసుకోవచ్చు. 1 digit బిఫోర్ పాయింట్ కాబట్టి 1 0, 2 digit బిఫోర్ పాయింట్ కట్ చేస్తే 2 zeros తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏముంది? 30 by 15. 15 1 15 2 జా. సో EC ఈక్వల్ టు 2 centimeters. ఇట్ ఇస్ 2 centimeters. సో మీరు ఇప్పుడు రేషియో చెక్ చేయండి, సేమ్ వస్తుందో లేదా. 1.5 by 3 అంటే 1.5 by 3 ఈక్వల్ టు 1 by 2. ఈ రేషియో కరెక్ట్ గా ఉందా? సో మనం ఈ 1.53 ని 3 టైమ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. నో, 1.5 తో క్యాన్సిల్ చేయొచ్చు. 1.5 1 జా, 1.5 2 జా. సో 1 by 2 ఈక్వల్ టు 1 by 2. సో దే ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన ప్రీవియస్ ఇయర్ లో చూస్తే ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి. సో టు సే ద ఎనీ two triangles are similar, so there is some criteria. One of is angles criteria for similarity. సో మనకు 3 criteria ఉన్నాయి ఇక్కడ. యాంగిల్, సైడ్ యాంగిల్. ఈ 3 criteria బేస్ చేసుకొని ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఈ యాంగిల్ క్రైటీరియా ఏంటంటే స్టేట్మెంట్ ఏముంది ఇక్కడ? ఇన్ 2 triangles if the angles are equal, then the sides opposite to the equal angles are in the same ratio. Hence the 2 triangles are similar. సింపుల్ గా తీసుకుందాం, 2 triangles డ్రా చేసుకుందాం. Take any 2 triangles. So now here I am taking triangle ABC. Triangle is PQR అనుకుందాం. PQR. సో ఇప్పుడు ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PQR సిమిలర్ అని చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఈ యాంగిల్ క్రైటీరియా ప్రకారం చెప్పాలంటే ఇన్ 2 triangles if the angles are equal అంటే ఇక్కడ ఈ కరస్పాండింగ్ యాంగిల్స్ యాంగిల్ A, యాంగిల్ P, యాంగిల్ B, యాంగిల్ Q, యాంగిల్ C, యాంగిల్ R. If they are equal, then the sides opposite to the equal angles are in the same ratio. ఇక్కడ రేషియో సేమ్ ఉంటుంది అంటున్నాడు. సైడ్స్ ఈక్వల్ అంటే ఈ AB ఈక్వల్ టు PQ, BC ఈక్వల్ టు QR, AC ఈక్వల్ టు PR అని కాదు. అలా ఈక్వల్ అయితే కాంగ్రెంట్ అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సింపుల్ గా మనకు వాట్ ఆర్ ద యాంగిల్స్ హియర్ ఈక్వల్. సో యాంగిల్ A ఈక్వల్ టు యాంగిల్ P, రైట్. నెక్స్ట్ యాంగిల్ B is equal to angle Q, right. Angle C equal to angle R. So if all 3 angles are equal in the both triangles, then the sides are in the same ratio. Corresponding side, the corresponding side is the same ratio. Ante ikkada what is the corresponding side of AB corresponding side is PQ. Ante ikkada AB by PQ equal to BC by QR equal to AC by PR. So ikkada sides are in the same ratio, right? Then
hence the two triangles are similar. Then we can say that triangle ABC similar to triangle PQR. Clear? Very simple. ఇక్కడ ఏం మనం వరించాల్సిన అవసరం లేదు. If the angles in the both triangles are equal, then the corresponding sides are in the same ratio. Angles equal ఉన్నాయి, sides same ratio ఉన్నాయి కదా, then those are similar triangles. Next, side criteria for similarity. అది కూడా ఇలానే ఉంటుంది, సింపుల్. ఇక్కడ 3 angles సేమ్ కదా, అక్కడ 3 sides సేమ్. అదేంటో చూద్దాం ఒకసారి. సైడ్ క్రైటీరియా ఫర్ సిమిలారిటీ ఏంటంటే సింపుల్. If two triangles, if the sides of one triangle are proportional to the sides of other triangle, then their corresponding angles are equal. అక్కడ ఏముంది, angles equal అయితే sides are in the corresponding sides are in the same ratio. ఇక్కడ sides are in the same ratio, then the angles are equal. So angles equal అయినా కాబట్టి ఇక్కడ ఏంటి, hence the two triangles are similar. So ఇది ఎలా డ్రా చూడాలంటే, ఫస్ట్ let us draw the two triangles. So it is triangle ABC, triangle PQR అనుకుందాం. What is it? The sides are in the corresponding sides are in the same ratio. అంటే ఇక్కడ corresponding sides ఏంటి, ఇక్కడ AB. So AB by PQ equal to BC by QR equal to AC by PR. So sides, corresponding sides are the same ratio. Then the corresponding angles are equal. So angles equal అయిపోతాయి అన్నట్టు. So what angles are here? Angle A equal to angle P, angle B equal to angle Q, angle C equal to angle R. So ఇక్కడ మీరు చూడొచ్చు, A ప్లేస్ లో P ఉంది కదా, సో angle A equal to angle P. B ప్లేస్ లో Q ఉంది కదా, angle B equal to angle Q. మళ్ళీ ఇక్కడ C ప్లేస్ లో R ఉంది కదా, angle C equal to angle R. ఇక్కడ C ఎక్కడ చూసినా మనకి R వస్తుంది, రైట్? సో ఇక్కడ sides are in the same ratio and the angles are equal, then automatically the two triangles are similar. So therefore triangle ABC similar to triangle PQR by side criteria for similarity. The last criteria for similarity is side angle set criteria. Side angle set అంటే ఇక్కడ తెలుసుకుంది, 2 sides 1 angle అని. అది చూద్దాం ఏంటి. If one angle of a triangle is equal to the one angle of the other triangle, so మనం 2 triangles డ్రా చేసుకుందాం. Take it as triangle ABC and this as triangle PQR. If one angle of a triangle is equal to the one angle of the other triangle, so ఇక్కడ నేను ఈ యాంగిల్ ఈక్వల్ అనుకుంటున్నా. So what is that? Angle A equal to angle P triangle, and the including sides of these angles are proportional. Including sides means what? Including sides అంటే ఏంటి? Including అంటే which are in the contact. ఇక్కడ ఏంటి, మనకి యాంగిల్ అనేది 2 sides మధ్యలో ఉండాలి. ఏ 2 sides మధ్యలో ఉంది ఇక్కడ? AB AC, రైట్? సో ఈ AB AC PQ PR ఆ సైడ్స్ ఎలా ఉండాలంటే దే ఆర్ షుడ్ బి ఇన్ ద ప్రపోర్షన్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇక్కడ ఏమొస్తుంది, AB by PQ equal to AC by PR, right? So if one angle in the one angle in the one triangle equal to one angle of the other triangle, and also the included sides are in this proportion, included sides are in the same ratio, then we can say that the two triangles are similar. So here we can say that triangle ABC is similar to triangle PQR, right? So ఇక్కడ మనకు కంపల్సరీ యాంగిల్ అనేది 2 sides మధ్యలో ఉండాలి. ఇక్కడ మీనింగ్ అదే, సైడ్ యాంగిల్ సెట్ అంటే 2 sides మధ్యలో ఉన్న యాంగిల్. ఇక్కడ ఏం యాంగిల్ తీసుకున్నాం మనం, ఈ 2 sides మధ్యలో యాంగిల్ తీసుకున్నాం కదా. సో ఇంక్లూడెడ్ అయితేనే అక్కడ సిమిలారిటీ వస్తుంది, లేకపోతే రాదు. Now let us see the Pythagoras theorem. Pythagoras theorem is very important. So Pythagoras theorem, or we can call it as Bodleian theorem. మరి Bodleian or Indian Bodleian theorem. ఇదేం చెప్తుందంటే, in a right triangle
రైట్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు మనం చేసిన రాంగ్ ట్రయాంగిల్స్ అట్లా కాదు. ఇన్ రైట్ ట్రయాంగిల్ మీన్స్ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ the square of the length of the hypotenuse is equal to the sum of the squares of the lengths of the other two sides. కన్ఫ్యూజ్ ఉంది కదా, సింపుల్ చూడండి. ఇక్కడ ఏమంటాడు, ఇన్ రైట్ ట్రయాంగిల్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేద్దాం. సో ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఐఎమ్ నేమింగ్ ఇట్ యాస్ ABC. సో వేర్ ఇస్ ద రైట్ యాంగిల్ హియర్? సో ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్. యాంగిల్ B ఇస్ ద రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద హైపోటీనస్. ఇక్కడ హైపోటీనస్ ఏంటి మరి? So hypotenuse is the longest side in the right angle triangle. So hypotenuse is the opposite to the right angle. మన right angle opposite side ఏముంటుందో అదే hypotenuse. So here AC is the hypotenuse, right? It is the hypotenuse. ఇక్కడ ఏముంటాడు? The square of the length of the hypotenuse. అంటే hypotenuse AC కదా. So AC square is equal to the sum of the అంటే sum చేయాలట, స్క్వేర్స్ ఆఫ్ ద స్క్వేర్ చేయాలట, లెంత్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. ఇక అదర్ టూ సైడ్స్ ఏమైనా ఇక్కడ ABBC లేదా? సో ABBC ఇది పైథాగరస్ థియరం. సింప్లీ మనం గుర్తుపెట్టుకోవచ్చు, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ అదర్ టూ సైడ్స్. ఇక్కడ అదే హైపోటెనస్ AC స్క్వేర్ ఈక్వల్స్ టు AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్. సో ఇట్ ఈస్ ద పైథాగరస్ థియరం. మనకు చాలా క్వశ్చన్స్ వస్తాయి ఈ థియరం పైన, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది పైథాగరస్ కదా. నెక్స్ట్ కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ ఏముంది పైథాగరస్ లో, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే హైపోటెనస్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ సైడ్స్. దట్ కన్వర్స్ ఏం చెప్తుందంటే రివర్స్ చేయనట్టు. ఇఫ్ ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇఫ్ ఇన్ ఎ ట్రయాంగిల్ ద హైపోటెనస్ square of hypotenuse is equal to the square of sum of the remaining two sides. If AC square equal to AB square plus BC square, then the given triangle ABC is right angle triangle. Is right angle triangle. ఇది కన్వర్స్. పైథాగరస్ థియరం ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ టూ సైడ్స్, దట్ ఇన్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ కన్వర్స్ ఏంటంటే, ఇఫ్ ద హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్, దెన్ ద ట్రయాంగిల్ ఇస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఇక్కడ ఈ సైడ్స్ ఇచ్చి అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెక్ చేయమంటాడు. ఎలా చెక్ చేయాలి? సో మనం ఈ ఈక్వేషన్ ఉంది కదా పైథాగరస్ థియరం, సబ్స్టిట్యూషన్ తెలిసిపోద్ది. Now let us do one problem based on the Pythagoras theorem. Question ఏంటంటే, a ladder 25 meters reaches a window of building 20 meters above the ground. Ladder ఎంత ఉందట? ladder 25 meters ఉందట, and it reaches the window of the building 20 meters above the ground. So బిల్డింగ్ అంటే 20 meters above the ground లో బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ లో ఇక్కడ విండో ఉంది. సో మన ల్యాడర్ ఈ విండో వరకు రీచ్ అవుతుంది. సో దిస్ ఇస్ అవర్ ల్యాడర్. ల్యాడర్ లెంత్ ఎంత ఉంది? 25 meters. సో గ్రౌండ్. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఫ్రమ్ ద బిల్డింగ్. సో డిస్టెన్స్ ఆఫ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్, ఈ డిస్టెన్స్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ యూ కెన్ సీ ఇన్ ద అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ చాప్టర్. అక్కడ అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ లో మనం ఏం చేస్తామంటే ఇలాంటి క్వశ్చన్ చూస్తాం, బట్ అక్కడ ట్రిగ్నోమెట్రీ రేషియోస్ యూజ్ చేస్తాం, ఇక్కడ పైథాగరస్ థియరం యూజ్ చేస్తాం. అక్కడ కూడా పైథాగరస్ థియరం యూజ్ చేయొచ్చు. సో ఐఎమ్ నేమింగ్ ఇట్ యాజ్ ట్రయాంగిల్ ABC. సో హియర్ యాంగిల్ B ఇస్ రైట్ యాంగిల్, రైట్? సో యాంగిల్ B 90 degrees అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మనకి ఏం కావాలి? BC వాల్యూ కావాలి. ఎలా కావాలి? పైథాగరస్ థియరం టెల్స్ దట్ hypotenuse square equals to square of sum of remaining two sides. What is the hypotenuse here? AC, right? So AC square equal to remaining two sides AB square plus BC square. Okay, AC, what is the value of AC? 25 ఉంది కదా. So 25 square మనం పక్కన పెడతాం, సెంటీమీటర్స్ లాస్ట్ రాసుకుందాం. AB ఎంత ఉంది? 20 square plus BC square, that we need to find out. 25 square, 25 is 625 equal to 20 square. 20 square is 400 plus BC square. 400 transfer చేస్తే ఏమొస్తుంది? 625 minus 400. 625 minus 400 225 కదా. సో 225 equal to BC square. అప్పుడు BC ఏమొస్తుంది? ఇక్కడ స్క్వేర్ తీస్తే వాటి రూట్ వస్తుంది, అంటే రూట్ 225. సో వాట్ ఇస్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 225? 15.
unit centimeter. So the distance from the foot of the ladder to building is 15 meters. This is about similar triangles chapter. సో మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ తీసుకొని ఒకసారి చాప్టర్ మొత్తం రిఫర్ చేయండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి. If you have any doubts in that, you can ask me. I am ready to explain you. In the next video, I will come with the previous year questions from the similar triangles chapter.